మస్తున్నా నా సినిమా. కెమిస్ట్రీ కూడా బాగుంది. సాయి పల్లవి నాగ చైతన్యది. సో దాంట్లో సాంగ్స్ ఇంకా దేవశ్రీ ప్రసాద్ సాంగ్స్ ఘోరంగా కొట్టిండు. ఇంకా మాస్ థియేటర్ లో చూస్తే మాత్రం ఇక సీట్లు ఎగరాల్సిందే, అట్లా ఘోరంగా కొట్టిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్ ఉంది. యాక్టింగ్ సూపర్. ఇంకా పాకిస్తాన్ పోయి అక్కడ కూడా ఘోరంగా ఫైట్ ఉంటుంది, మస్తు ఉంటుంది ఫైట్. దేశభక్తి గురించి కూడా బాగా టచ్ చేసిండు. ఇక కొన్ని లైవ్ సీన్స్ చేస్తే ఒక్కోసారి ఏడుతాం కూడా కనెక్ట్ అవుతుంది మంచిగా. సో బాగుంది, సూపర్ అయితే. ఇక్కడ అక్కినేని ఫ్యామిలీ మొత్తం చెప్పుకోవచ్చు. ఇక రాజలమ్మ జాతరే తగ్గేది. కాలెగరేసుకోవచ్చు. నాగ చైతన్య ఫేవరెట్ గా కాలెగరేసుకోవచ్చు అన్న. బాగుంది సినిమా. ఇద్దరు సాయి పల్లవి నాగ చైతన్య జంట కూడా మస్తు అదిరింది. మామూలు లేదు సినిమా అయితే బాగుంది. అంటే ఈ జనరేషన్ కి టచ్ అయితే బాగుంటది సినిమా. బాగుంది, చూడవచ్చు. లవర్స్ అయితే ఇంకొక 20 days వరకు మస్తు ఉంటుంది. బాగుంటుంది సినిమా. ఇక రాజులమ్మ జాతర బాగుంది సినిమా మాత్రం. సాయి పల్లవి యాక్టింగ్ అయితే వేరే లెవెల్. నాగ చైతన్య కూడా సూపర్ యాక్టింగ్ ఉంది. లవ్ స్టోరీ సూపర్, నిజంగా సూపర్. మంచిగానే ఉంది అన్న సినిమా మాత్రం. బీజిఎంలు మాత్రం మ్యూజిక్ మాత్రం సూపర్ ఉంది. సినిమాలో లవ్ స్టోరీ, ఆ అమ్మాయి అట్లా ట్రూగా ఉండడం ఈ జనరేషన్ లో లేదు కదా. ఆ సాయి పల్లవి చూసి కొంచెం గర్ల్స్ కూడా నేర్చుకోవాలని ఉంది భయ. సాయి పల్లవి లవ్ క్యారెక్టర్ మాత్రం సూపర్ అన్న. సాంగ్స్ మాత్రం బీజిఎం ఉండదు అన్న. ప్రతి ఎవ్రీ 10 minutes ఒకసారి బీజిఎం ఉంటుంది, వేరే లెవెల్ అన్న. బాగుంది భయ్, సూపర్ సూపర్. ఎంటైర్ కథ అల్కట్. సాయి పల్లవి యాక్టింగ్ మాత్రం వేరే. డాన్స్, సాయి పల్లవి డాన్స్ పిచ్చి ఫ్యాన్. సాయి పల్లవి డాన్స్ కోసం వచ్చిన సాటిస్ఫాక్షన్ తో వెళ్ళిపోతున్నా. డైరెక్షన్ లో వచ్చిన ఈ తండేల్ సినిమా అనేది, తండేల్ అని అంటే ఒక లీడర్ అయితే ఎవరి కోసం అయితే ఉంటాడో, అదే విధంగా తండేల్ చేపల కోసం అని వేట కోసం అయితే వెళ్ళినప్పుడు దాంట్లో భాగంగా లవ్ స్టోరీ బాగున్నది. లవ్ స్టోరీ అయినా కానీ, క్లైమాక్స్ అయినా కానీ, దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మీద చాలా బాగున్నది. దాంతోపాటు లవ్ స్టోరీలో మనకు చాలా విషయాలు చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు నాగ చైతన్య మాత్రం ఈ చాలా బాగుంది సినిమా. స్ప్రింగ్ లాగా వేసింది. డాన్స్ మాత్రం చాలా బాగా వేసింది. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. 100 కోట్లు వసూలు చేస్తా అనుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఇప్పుడే తండేల్ మూవీ చూడడం జరిగింది. మన సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్. అండ్ ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. మన ఇండియన్ గురించి, మన ఇండియన్ ఫ్లాగ్ గురించి చాలా బాగా చూపించడం జరిగింది. అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. ఒక మదర్ గురించి, ఒక సిస్టర్ గురించి, అండ్ ఒక ఊరి గురించి, ఆ 22 మంది పడే కష్టం ఏంటి, అండ్ రియల్ గా జరిగిన స్టోరీ కాబట్టి సో చాలా అంటే చాలా బాగుంది. మీరు అందరూ కూడా తప్పకుండా చూడండి. అండ్ చందు మొండేటి గారు, అండ్ బన్నీవాసు గారు, నాగ చైతన్య గారు, అండ్ మన సాయి పల్లవి గారు, అందరికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మూవీ సూపర్ హిట్ అండి, అంతే. బ్లాక్ బస్టర్. హలో అందరికి నమస్తే. నా పేరు తల్లాడ రాధాకృష్ణ. గవర్నమెంట్ చాలా సినిమాలకి టికెట్ రేట్ పెంచుతూ ఉంటది, పెద్ద పెద్ద సినిమాలకి. కానీ నిజంగా టికెట్ రేట్ పెంచాల్సిన సినిమా ఇదండి. ఎందుకంటే టికెట్ రేట్ అనేది స్పెషల్గా దేని చెప్తున్నా అంటే, ఇంత మంచి సినిమాకి ఎలా ఉంటదంటే ఒక దేశభక్తి, ఒక ఇండియన్ కల్చర్ ని వేరే కంట్రీకి వెళ్ళి చూపించడం, అదే విధంగా ఫ్యామిలీతో చూడదగే సినిమా. అదే విధంగా పిల్లలు నిజంగా ఇలాంటి సినిమాలు చూసి ఖచ్చితంగా ఇన్స్పైర్ అవ్వాలి. ఎందుకంటే ఒక చదువు రాని వ్యక్తి అయినా, చదువుకున్న వ్యక్తి అయినా మన దేశం గురించి ఖచ్చితంగా ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ కి ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా ఇలాంటి సినిమాని మనకు అందించిన చందు మొండేటి గారికి, అదేవిధంగా ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారికి, అల్లు అరవింద్ గారికి, హీరో నాగ చైతన్య గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాలి. ఇండియన్ సినిమా ఇది. అండ్ టీం అందరికి కంగ్రాచులేషన్స్. జై హింద్. భయ్యా ఇప్పుడే భయ్యా తండేల్ సినిమా చూసాను. ఫీల్ గుడ్ భయ్యా. నిజంగా సాయి పల్లవి అయితే ఏడ్పించేసింది. కథ అయితే సూపర్ హిట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే రివీల్ చేయకూడదు. మన దేశం కోసం అయితే వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్నా సరే కష్టపడి దేశ జెండా కోసం ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి చాలా అంటే చాలా బాగుంది ఈ సినిమా అయితే. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అయితే చాలా బాగుంది. మంచి ఫీల్ గుడ్ మూవీ, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. తండేల్ ఒక బ్రహ్మాండమైన ప్రేమ కథ చిత్రం. చాలా అంటే చాలా కొత్త ఎలిమెంట్ చూపించారు. నిజంగా చందు మొండేటి డైరెక్షన్ ఎంత బాగా అనిపిస్తుంది అంటే, ఇంత మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చాలా బాగా అనిపించింది. ఆ పాకిస్తాన్ జరిగిన సీన్స్ కానీ, బుచ్చిదల్లి సాంగ్ కానీ, హైలైట్స్ సాంగ్ చాలా బాగుంది. సినిమా ప్లస్ అంటే చాలా కొత్త తీశారన్న. సాయి పల్లవి మార్క్ అనిపించింది, డిఎస్పీ ట్రేడ్ మార్క్ అనిపించింది. అంత గొప్ప ఈ మధ్యలో ఈ మంచి సినిమాకి ఎక్కువ బజ్. చాలా మంది సినిమాకి నెగిటివ్ చెప్తారు, కానీ సినిమా చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్క సీన్ కూడా అది ఎంత బాగా సాయి పల్లవి సీన్స్ ఏడిపించింది. క్లైమాక్స్ ఏడ్చండి అయితే అంత బాగా అనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది. బుజ్జితల్లి సాంగ్ అని, హైలైట్స్ సాంగ్ అని, ఆ పాకిస్తాన్ లో జరిగే సీన్స్ ఉంటాయి, అది చాలా బాగా అనిపించింది అన్న. నిజంగా యువ సామ్రాట్ నాగ చైతన్య ప్రాణం పెట్టేస్తాడు, బ్లడ్ పెట్టేశాడు. తనకు మార్క్ అనిపించింది. అబ్బా భయ్యా ఏం మ్యూజిక్ భయ్యా, ఇంకా మానికలు వదలలేదు. చాలా బాగా అనిపించింది. మంచి ఫీల్ గుడ్ మూవీ. ఈ టైంలో ఇంత మంచి లవ్ స్టోరీ రాలేదు. చాలా మంచి మూవీ. సాయి పల్లవి యొక్క మళ్ళీ కమ్బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు అన్న. థ్యాంక్ యూ సో మచ్. భయ్యా ఇప్పుడే తండేల్ చూసి వచ్చాను.
ఇది నిజంగా ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదు భయ్య. చాలా 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 బాగుంది. ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా. చాలా అసలు అంత బాగుందంటే ఎక్కడా సినిమాని ఎంచడానికి అస్సలు లేదు. ఒక పాటలు కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఇద్దరు కెమిస్ట్రీ కానీ, నాగ చైతన్య గారు సాయి పల్లవి గారి కెమిస్ట్రీ మాత్రం చాలా బాగుంది. సినిమా మాత్రం ఒక బెస్ట్ మూవీ. ఈ మధ్య కాలంలో అంత లవ్ స్టోరీ రాలేదు. ప్రతి ఒక్కరికి కూడా కంటతడి పడుతుంది. శ్రీకాకుళం యాస కానీ, మా శ్రీకాకుళమే యాస కానీ ఎక్కడా తక్కువ చేయలేదు. ఒక ఇండియన్ కూడా అంత ఎలివేట్ చేసే సినిమా, ఒక రియలిస్టిక్ సినిమా. గూస్ బంప్స్ అన్న ఇద్దరు కెమిస్ట్రీ మాత్రం చాలా చాలా బాగుంది. మళ్ళీ ఇలాంటి పేరు నిజంగా ఇండస్ట్రీ హిట్ అని అంత పేరు ఇద్దరు చాలా చాలా మనసంతా నిండిపోయింది. బాధ కానీ, కెమిస్ట్రీ కానీ, సాంగ్ మా సినిమాను ఒక డిఎస్పి గారి మ్యూజిక్ సినిమా ఒక లెవెల్ లేపింది. సినిమా చాలా బాగుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎక్కడ ఒక్క సీన్ కూడా బోర్ కొట్టలేదు. ఇండియా మొత్తం చూడాల్సిన సినిమా అంత బాగుంది. ఇండియాను కూడా బాగా చంద్రముండడు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇండియాను ఒక గర్వంగా చూపించారు చంద్రముండడు గారు. అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఇండియా పాకిస్తాన్ లో ఇండియాను అంత ఎలివేట్ చేస్తారని. అసలు ప్రతి సినిమాకు గూస్ బంప్స్ ప్రతి ఒక్కరు కూడా సెల్యూట్ చేస్తారు. అంత బాగుంది సీన్స్. ఖచ్చితంగా చూడాలి సినిమా. థియేటర్లో చూడాలి. ఖచ్చితంగా సూపర్ హిట్ మూవీ. ఒకటే డైలాగ్, ఇదే కలెక్షన్ల జాతరే, కలెక్షన్ల జాతరే. అన్న ఇప్పుడే చూసాను తండేల్ సినిమా. నిజంగా సినిమా కాదన్న, బ్లాక్ బాస్టర్ సినిమా ఇది. చాలా అంటే చాలా బాగుంది. లవ్ స్టోరీ కానీ, ఆ శ్రీకాకుళంలో ఊర్లో ఆ మత్స్యకారుల గురించి కానీ చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ ఎమోషన్ సీన్స్ అయితే నిజంగా వేరే లెవెల్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు కంటతడి పెట్టకపోతే నా పేరు చెప్పండి. సో నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నాగ చైతన్య గారి లుక్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, ఆ స్లాంగ్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటది అనమాట. సో నాగ చైతన్య గారికి ఒక బ్లాక్ బాస్టర్ లవ్ స్టోరీ, ట్రూ లవర్స్ చాలా కనెక్ట్ అవుతారు అనమాట. అసలు ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, ఆ ఇండియా పాకిస్తాన్ మధ్య వచ్చే సీన్స్ కానీ, గూస్ బంప్స్ చాలా బాగుందన్న. దేవిశ్రీ గారి మ్యూజిక్, సాంగ్స్ చాలా బాగున్నాయి. సో ఆ లవ్ సాంగ్ కానీ, జాతర సాంగ్ కానీ ఓర మాస్ అనమాట. చాలా బాగుంది. ఒక మాస్ తో పాటు క్లాస్ గా లవ్ స్టోరీ చాలా బాగా చూపించారు. అందరు థియేటర్కి వచ్చి చూడండి. సాయి పల్లవి అయితే చాలా చాలా బాగా చేసింది. తను చేస్తున్నంత సేపు అందరు కనెక్ట్ అయిపోతారు అనమాట. చాలా బాగుందన్న. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఇది 100 కోట్ల సినిమా కాదు, 200 కోట్ల సినిమా. సో నాగ చైతన్య గారి కెరీర్ లోనే ది బెస్ట్ సినిమా అవబోతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కాదు, లవర్స్ కూడా వచ్చి చూడాల్సిన సినిమా. చాలా బాగుంది. ఆ ఫైట్ సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ చాలా చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. తండేల్ మూవీ నిజంగా బ్లాక్ బాస్టర్ అనమాట. ఆయన ఇప్పుడే తండ్రి మూవీ చూసాను. సినిమా అంటే ఇది అని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అన్న. ఎంత బాగుందంటే అసలు చూస్తూ ఉంటే అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి నాకైతే. ప్రతి ఒక్క లవర్ చూడాల్సిన మూవీ అన్న. ఎంత బాగుందన్న అసలు ఆ ఫీల్ గుడ్ మూవీ అన్న. చూస్తుంటే థియేటర్ లో అమ్మ బాబా నాగ చైతన్య సాయి పల్లవి యాక్టింగ్ చేశారన్న. అమ్మ బుర్ర పాట చెప్తున్నా అన్న. సాంగ్స్ ఉంటాయన్న. దేవిశ్రీ ప్రసాద్ కొట్టాడు. కంబ్యాక్ అని చెప్తారు దేవిశ్రీ గారు. మీకు దండం పెట్టాలండి. ఏం కొట్టారని సాంగ్స్ అబ్బా బాబా అన్న. నాకైతే చాలా బాగా అన్న యాక్టింగ్ టచ్ అయింది అన్న సినిమా అయితే. ప్రతి ఒక్కరు చూసిన తర్వాత ఒక 10 మందికి చెప్తారు ఈ సినిమాని. అంత బాగుంటుంది సినిమా అయితే. నా సినిమా గురించి ఒకటే చెప్తున్నా. బ్లాక్ బస్టర్ కొట్టాడు నాగ చైతన్య. చాలా రోజుల తర్వాత కొట్టాడు. అంతే కంబ్యాక్, చాలా కంబ్యాక్. చాలా సినిమాలు తీసా కానీ చాలా సినిమాలు ఆడలే కానీ ఈ సినిమాతో అయితే కంబ్యాక్ కొట్టాడన్న. తెలుగులో అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 200 కోట్లు 300 కోట్లు వచ్చిన ఆశ్చర్యపోతుంది. అంత బాగుంది. తండేల్ రా సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడే నిజంగా తండేల్ సినిమా చూసిన. మా ఫ్రెండ్ గారికి మొన్ననే జైలు నుంచి వచ్చింది బెయిల్. ఈ సినిమా తండేల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చెప్తున్నా. నిజంగా సూపర్ హిట్. మామూలుగా అంటే మన ముందుకు వచ్చేసింది భయ్యా. తండేల్ సినిమా వేరే లెవెల్. నిజంగా వేరే లెవెల్. ఒక మంచి కన్నీటి గాథ భయ్యా. ఆ క్లైమాక్స్ సీన్స్ ఉంటాయి భయ్యా. నిజంగా భయ్యా దండం భయ్యా. నిజంగా స్టోరీ వేరే లెవెల్ భయ్యా. ఆ క్లైమాక్స్ సీన్స్, ఇంటర్వెల్ సీన్స్, బ్లాంక్, ఆ మ్యూజిక్, ఆ క్లైమాక్స్ సీన్స్ ప్రతి ఒక్కటి వేరే లెవెల్ ఉంటుంది భయ్యా. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ప్రతి ఒక్కటి వేరే లెవెల్ ఉంది భయ్యా. ఒక మంచి కంబ్యాక్ అనుకోవచ్చు భయ్యా నాగ చైతన్య గారికి. ఇలాంటి సినిమాని తెలుగు ఇండస్ట్రీ ప్రజలు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. సినిమా సూపర్ ఉంది భయ్యా. మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా. ఇలాంటి సినిమాని ఆశించాలని ఆశిస్తున్నా భయ్యా. థ్యాంక్ యూ. సినిమా మాత్రం దుమ్ము లేచిపోయిందన్న. ఏం తీసిందన్న సినిమా దుమ్ము లేచిపోయింది. నాగచైతన్య కెరియర్ లో ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఇంతవరకు ఒక లవ్ స్టోరీ మనం చూడలే. ఇలాంటి లవ్ స్టోరీ చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది లవ్ స్టోరీ. సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, మ్యూజిక్ కానీ దుమ్ము లేచిపోయింది. అసలు చూసిన ప్రతి సినిమా మనం ఎంజాయ్ చేస్తాం. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సినిమా మాత్రం మస్తు తీసిండు. ముందుగా కథ రాసిన ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ బుచ్చి తల్లి డైలాగ్ ఉంటుంది ఫోన్ లో మాట్లాడడం, అది మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. అంటే ప్రతి ఒక్క లవర్స్ కి ఒక నిక్ నేమ్ ఉంటుంది. ప్రతి ఒక్క లవర్స్ కి ఉంటుంది. ఒక అమ్మాయికి ఇలా పిలుచుకోవాలని అందులో ఒక నిక్ నేమ్ అనేది ఇలా పెట్టిరు బుచ్చితల్లని. ఆ బుచ్చితల్లి అన్నట్టే ఉంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ
ఇచ్చి పడేసిండు. ఒకటి శివుని దగ్గర డాన్స్ ఉంటుంది, పాట సాంగ్ ఫస్ట్ సాంగ్ నాగ చైతన్య సాయి పల్లవి. ఆ పాట మాత్రం హైలైట్ ఇలా, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు శివరాత్రి వస్తుంది కాబట్టి ముందుగా శివరాత్రి వచ్చినట్టు అనిపించిన పాట చూస్తుంటే అంత బాగా అనిపించింది. శివుని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్ కానీ చాలా బాగుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ సినిమా, ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. జై నాగార్జున, జై అక్కినేని. అన్నా తండేల్ సినిమా ఇప్పుడు వేసిన నాకైతే చందు మొండేటి గారికి హ్యాట్స్ ఆఫ్. తండేల్ స్టోరీ అంటే ఏంటి, ఈ సినిమాలో మాత్రం కళ్ళకు కట్టినట్టు చూపించి నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి శ్రీకాకుళం వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, మత్స్యకారుల కష్టం ఎలా ఉంటుంది, వాళ్ళు చేపలు పట్టడానికి పోతే వాళ్ళ కష్టాలు ఏందో, కొందరు చనిపోయినా కూడా ఎవరికి తెలియదు. అండ్ శ్రీకాకుళం రియల్ తండేల్ స్టోరీ అయితే నేను చాలా బాగా చూసిన. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది నాగ చైతన్య అండ్ సాయి పల్లవి, వాళ్ళ ఇద్దరి యాక్టింగ్ హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. నాగ చైతన్య ఎన్నో సినిమాలు చూసాం, కానీ సినిమాలో ఆయన మానరిజము, ఆయన స్టైల్, అసలు కలర్ షాక్ అయిపోయినా. ఎన్నో సినిమాలు చూసాం, దీంట్లో అయితే ప్రాణం పెట్టి సినిమా చేసిండు. నాకే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి సాయి పల్లవి హైలేసా సాంగ్ కి స్పింగ్ ఎగిరితే నాకే చాలా బాగా నచ్చింది. ఇటు నాగ చైతన్య అటు సాయి పల్లవి వాళ్ళిద్దరి లవ్ స్టోరీ కళ్ళలో నీలాగా ఉన్న ప్రతి ఒక్కరు ఏడుసారు. ప్రతి ఒక్కరి సినిమా చూడాలి, ఎందుకంటే తండ్రి రియల్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలా. ఎందుకు ఎన్నో చెత్త సినిమాలు సార్, లవ్ స్టోరీ, రొమాన్స్ ఇవన్నీ చూస్తారు, ఎందుకు చూస్తారు? ఈ సినిమాకి రండి, రియల్ తండ్రి ఏంటి చిన్న పిల్లలు తీసుకోరండి, ఏడా వదిలేదు. మంచి కంటెంట్ ఉన్న సినిమా. మెయిన్ గా అల్లు అరవింద్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఎన్ని కోట్లైనా ఒక మంచి అవుట్ ఫిట్ మా కోసం, మా నాగ చైతన్య ఫ్యాన్స్ కోసం మంచి కంటెంట్ ఇచ్చిండు. ఇలా సినిమాలు తీస్తూ ఉండాలా. పక్కా 100 కోట్ల సినిమా ఇదే. ఇది కదా కంటెంట్, ఇది కదా సినిమా. నాగ చైతన్య బ్లాక్ బస్టర్ కొట్టినాం. సాయి పల్లవి మేడం నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా. ఆమె కలిసి ఆమె కాలు మొక్కాలి పోయి, ఆమె యాక్టింగ్ కి కళ్ళలో నీలాగా ఉన్న పక్కా ఏడ్ చేస్తారు. ఏడైనా ఎవరైనా ఉంటే మాత్రం నా పేరు చెప్పండి, పక్కా ఈ సినిమాలో ఏడ్ చేస్తారు. బ్లాక్ బస్టర్ సినిమా తండేల్. సినిమా మంచిగా ఉందన్న, మంచి వాచ్ ఫ్యామిలీ. హైలైట్స్ అంటే స్టోరీ బాగుంది, హీరో కానీ హీరోయిన్ కానీ యాక్టింగ్ బాగుంది మంచిగా. కనెక్ట్ యాక్చువల్ కనెక్ట్ చాలా బాగుంది అన్న, మంచిగా చేశారు. చాలా ప్రీవియస్ సాంగ్స్ చాలా బాగుంది. డిఎస్పీ అదరగొట్టేశాడు. తండేల్ ఈజ్ ఎ లీడర్. నిజంగా ఒక ట్రూ లీడర్ ఎలా ఉండాలి అనేది ఆ సినిమాలో చూపించారు. రియల్ స్టోరీ కాబట్టి స్టోరీ గురించి నో కామెంట్స్. ఫస్ట్ థింగ్, రియల్ గా జరిగిన సంఘటనలు బేస్ చేసి తీశారు. చాలా 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 రియల్ గా అనిపించింది నాకైతే. ఇక్కడ నుంచి తండేల్ ముందు, తండేల్ తర్వాత అని చెప్పుకుంటారని గట్టిగా నమ్ముతున్నాను నేనైతే, చాలా గట్టిగా. అంత బాగా అనిపించింది నాకు. కొన్ని సీన్స్ ఉంటాయి కళ్ళల్లోంచి నీళ్ళు తెప్పించేస్తాయి. లాస్ట్ 35 minutes నువ్వు నిజంగా ట్రూ లవర్ అయితే నీ కళ్ళల్లో డెఫినెట్ గా నీళ్ళు రావడం ఖాయం. ఇంకోటి దేశభక్తి గురించి చూపే పాయింట్స్ కానీ కొన్ని మాటలు ఉంటాయి. ఆడపిల్ల కంట్లోంచి మన వల్ల నీరు వస్తే అవి చాలా ఎఫెక్ట్ అవుతాయి మన లైఫ్కి అని చెప్పిన పాయింట్స్ చాలా 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 బాగా అనిపించింది. సో మెయిన్గా సాయి పల్లవి గారి డ్యాన్స్ గురించి చెప్పాలి, బట్ ఈ సినిమాలో నాకు ఓన్లీ నాగ చైతన్య గారి యాక్టింగే కనపడింది. సో చాలా థ్యాంక్స్ చందు గారు, ఎందుకంటే ఎక్కడో మారుమూల పల్లెలో జరిగిన ఒక పెద్ద ఇష్యూ ఇది, కానీ చాలా మందికి తెలియపోవచ్చు. అలాంటిది తీసుకొచ్చి మా అందరికి చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి బన్నీవాస్ గారు. దీని మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి చాలా నీట్గా చూపించినందుకు. సో డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, కమ్ ఆన్ థియేటర్స్ అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. ఇప్పుడే తండేల్ చూసి వస్తున్నా. తండేల్ దుల్ల కొట్టేశారు. చందుమొండేటి గారు, సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు ముగ్గురు దుల్ల కొట్టేశారు. ఎందుకు అంటే అంత మంచి లవ్ స్టోరీ ఉంది, అంత మంచి పేట్రియాటిజం ఉంది, దేశభక్తి ఉంది. అలానే లవ్ స్టోరీకి ప్రొఫెషన్ ఎట్లా వస్తుంది, అలానే ఆ ప్రొఫెషన్ వల్ల వీళ్ళు ఎన్ని కష్టాలు పడతారు. మనం అందరూ సీ ఫుడ్ తినేస్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, కానీ ఆ సీ ఫుడ్ రావడానికి మన చేపలు పట్టే వాళ్ళు ఎంత కష్టాలు పడతారు. ఒక్కసారి వాళ్ళు సముద్రంలోకి దిగాక వాళ్ళు ఎన్ని కష్టాలు చూస్తారు. అలానే ఇది బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ, ట్రూ ఇన్సిడెంట్స్. సో వెళ్ళిన వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు. 2 ఏళ్ళు పాకిస్తాన్ లో చిక్కుకుపోయారు. 2 ఏళ్ళు ముక్కు మోనిసలు బానిసల్లాగా నీలిగిపోయారు అక్కడ, కానీ వాళ్ళకి దిక్కు లేకుండా పోయింది. అలాంటి కష్టాల నుంచి ఎలా బయటపడ్డారు అని చందుమొండేటి గారు మంచి స్క్రీన్ ప్లేతో, దానికి తగ్గట్టు డిఎస్పీ గారు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో చాలా బాగా చూపెట్టారు. సాయి పల్లవి గారి యాక్టింగ్ డామినెన్స్
డామినెన్స్ అంతే. ఆవిడ స్క్రీన్ మీద ఎవరిని డామినేట్ చేయలే, ఈ సినిమాలో కూడా అంతే. అలానే నాగ చైతన్య గారు ఆయన మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు ఎందుకంత మంచి యాక్టర్, ఎందుకంత మంచి ఆర్టిస్ట్. మంచి ఎమోషనల్ సీన్స్, లవ్ స్టోరీ, రొమాన్స్, అలానే పేట్రియాటిజం, దేశభక్తి అన్ని చూపించారు. అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. పాకిస్తాన్ సెంట్రల్ జైల్లో ఎస్పెషల్లీ మన జెండా ఎగిరినప్పుడు వచ్చే ఫైట్ సీక్వెన్స్ అద్దరిపోతుంది, అంతే అద్దరిపోతుంది. అక్కడ నాగ చైతన్య గారి యాక్టింగ్, డిఎస్పీ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. పిచ్చి లేచిపోయింది ఆడ, దుల్ల కొట్టేశారు. అందుకే చెప్తున్నా, దుల్ల కొట్టేశారు. సినిమా మాత్రము శ్రీకాకుళం ఆశలు డొల్ల కొట్టేసిండు భయ. సినిమా మాత్రం ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ, ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. సినిమా మాత్రం డొల్ల కొట్టేసిండు. రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది నాగ చైతన్య గారి కెరియర్ లో. సూపర్ హిట్ సినిమా భయ, సూపర్ హిట్ అంటే సూపర్ హిట్. ఇద్దరి నాగ చైతన్య గారి, సాయి పల్లవి కెమిస్ట్రీ బాగుంది, లవ్ స్టోరీ బాగుంది. సినిమా మాత్రం సూపర్. ఓవరాల్ గా 300 కోట్ల సినిమా అని చెప్తాను. తాండేల్ మూవీ చైతన్య గారి కెరియర్ లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను. అక్కినేని ఫ్యాన్స్ కి ఈ మూవీ 100% హిట్. ఖచ్చితంగా సినిమా రంగస్థలం రామ్ చరణ్ గారికి ఎంత హిట్ ఇచ్చిందో చైతన్య గారికి తాండేల్ అనేది సూపర్ హిట్ గా నిలిచింది. ఈ February 14th కి అందరూ లవర్స్ తో వచ్చి చూసేలా ఉంది మూవీ. బ్రేకప్ అయిన వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం 2 కర్చీఫ్లు తెచ్చుకోండి. నేనే సింగిల్ చింతగాని కళ్ళల్లో నీళ్ళు తిరిగే. బ్రేకప్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారు ఈ మూవీ చూస్తే. నాగ చైతన్య గారు యాక్టింగ్ తో 100% ప్రూవ్ చేసుకున్నారు ఈ మూవీ. ఎక్కడ చాలా మంది అడుగుతున్నారు సాయి పల్లవి గారు ఏమైనా డామినేట్ చేశారా అని. ఇది డామినేట్ చేసే మూవీ కాదు, రియల్ లైఫ్ స్టోరీ. ఆ రియల్ లైఫ్ స్టోరీని తెరకెక్కించడంలో చందుమొల్లెడ్డి గారు సక్సెస్ అయ్యారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే సాంగ్స్ 100% సాటిస్ఫైడ్. మీరు పెట్టిన ప్రతి రూపాయికి ఈ సినిమా చూస్తే 100% ఫ్యామిలీ కూడా చూడొచ్చు. ఫ్యామిలీ సెంటిమెంట్స్ అండ్ లవర్ ఎమోషన్స్, సెంటిమెంట్ అన్ని ఉన్నాయి ఈ మూవీలో. అలాగే పాకిస్తాన్ ఇండియా మధ్య ఉన్న సెన్సిటివ్ ఇష్యూని కూడా చాలా బాగా తెరకెక్కించారని చెప్పొచ్చు. సో తండేల్ అన్న చాలా వరకు బాగానే ఉంది. సో మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. అది నెక్స్ట్ లెవెల్ లో ఇచ్చాడు. ఒకప్పుడు మన డిఎస్పీ ఏదైతే ఒక లవ్ స్టోరీస్ కి లేదంటే ఒక సాడ్ బీజిఎమ్స్ కి మంచి పేరు ఉందో, సో అంతకు మించి అయితే ఈ సినిమాకి ఇచ్చాడు. సో ఒకప్పుడు డిఎస్పీ సాంగ్ అయితే గుర్తు చేశాడు. అండ్ మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది యాక్టింగ్ గురించి. సో నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరు ఎరగబడి యాక్ట్ చేశారు. మనకి సాయి పల్లవి ఏంటంటే ప్రతి మూవీస్ లో చేసే యాక్టింగ్ ఎక్కడ కొత్తగా అనిపించలేదు, తను ఈజీగా చేసుకుని వెళ్ళిపోయింది. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే నాగ చైతన్య సో కంప్లీట్ గా తను డామినేట్ చేశాడు అనిపించింది యాక్టింగ్ లో అయితే. సో వాటి వరకు 100% న్యాయం చేశారు యాక్టింగ్ వైజ్ గా. కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. వాళ్ళిద్దరు పేరు అయినా సరే, కెమిస్ట్రీ అయినా సరే చాలా బాగుంది, చాలా బాగా వర్కౌట్ అయింది కూడా. क्योंकि मैं मेरे बच्चे के साथ गई थी बात करेगा फोटो अच्छा ఆయన తండేల్ మూవీ చూసి వచ్చాను. తండేల్ మూవీ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. ఎక్కడ బోర్ కొట్టకుండా మనకి మంచి మూవీ అనమాట. అంటే ఒక మంచి ఫీల్ ఇస్తుంది. చాలా ఫీల్ గుడ్ మూవీ అనమాట. చాలా రోజుల తర్వాత ఒక మాస్ చూసి ఒక క్లాసీ మంచి లవ్ స్టోరీ సినిమా చూసాను. అలాగే ఒక రియల్ స్టోరీని కూడా అయింది. నిజంగా పాకిస్తాన్ లో జైల్లో ఉన్న సీన్స్ ఉంటాయి అన్న, నిజంగా గూస్ బంప్స్ అనమాట. ఇంకా ముఖ్యంగా నా చైతన్య కోసం మాట్లాడుకోవాలి. పడ్డ 2 సంవత్సరాల కష్టం కూడా తెర మీద కనిపిస్తుంది. డాన్స్ లో కానీ, యాస్ మాట్లాడటం కానీ, ఆ గెటప్ కానీ, యాక్టింగ్ కానీ, చేసిన డాన్సులు కానీ సూపర్ అనమాట. నా చైతన్య కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట ఇది. పక్క ఆయనకు అందని ద్రాక్ష అక్కినేని ఫ్యామిలీకి 100 కోట్లు కదా. ఈ సినిమాతో కలెక్షన్ పరంగా కూడా ఒక వేరే రికార్డు సృష్టిస్తాడు. 100 కోట్లు 150 కోట్లు పక్కగా వస్తుంది అనమాట. ఇంకా డిఎస్పీ గారి మ్యూజిక్, ఎమోషన్ సీన్స్ లో కానీ, ఆ ఇచ్చిన సాంగ్స్ కానీ సూపర్ అనమాట. ఇంకా సాయి పల్లవి యాజ్ డాన్స్ లో కానీ, యాక్టింగ్ లో ఎరగ తీసేశారు. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా, నేచురల్ గా చాలా బాగుంటది అనమాట. బట్ ఏదైతే వాళ్ళు జైల్లోకి వెళ్తారో ఆ సీన్ లో అయితే మాత్రం లిటరలీ గూస్ బంప్స్ అనమాట. ఓ బొడ్డోడు సీన్ ఉంటుంది ఇండిపెండెన్స్ డే రోజు, జెండను పాతి సీను, అదైతే నిజంగా గూస్ బంప్సే. ఆ క్లైమాక్స్ ఫస్ట్ వచ్చి 10 నిమిషాలు అయితే నిజంగా కంటతడి పెట్టి తెప్పించాడు అనమాట. సో ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ మూవీనా. కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ నాగ చైతన్యది. కొన్ని సీన్స్ అయితే మన మెయిన్ పాయింట్ పాకిస్తాన్ లో మన జెండా గురించి ఫైట్ జరిగింది. అది ఎక్సలెంట్ అనిపించింది. ఈ సినిమా అసలు ఇప్పుడు కాదు, ఒక 10 days ముందు రిలీజ్ కావాల్సింది. 26 జనవరి రిలీజ్ అయితే ఇంకా బాగుండే అనిపించింది. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం మన దేశం గురించే ఉంటది, ఇండియా గురించే ఉంటది. ఎక్సలెంట్ అనిపించింది. ఎక్సలెంట్ అనిపించింది. బిజుతల్లి సాంగ్ అయితే ఎక్సలెంట్ అనిపించింది అన్న. మిగతా క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్ అనిపించింది. సినిమా అయితే ఓవరాల్ గా సూపర్ డూపర్ హిట్ భయ. అందరు రావాలి, ప్రతి ఒక్కరు ఒరిజినల్ స్టోరీ తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన్ని పెట్టి ఆయన యాస్ ఆ మూవీ కేరింత మూవీ అయితే మాత్రం ఆల్మోస్ట్ అతని మీద బేస్ చేసుకుని హిట్ అయింది. కేరింత మూవీలో ఎంత రోల్ ఇచ్చారో అందులో 10% కూడా ఆయనకు రోల్ ఇవ్వలేదు. ఒక రియల్ స్టోరీ బేస్డ్ మూవీ కాబట్టి ఆ రోల్ కి ఏదైతే సెట్ అవుతుందో అలా చేశారు. క్లైమాక్స్ సీన్ అయితే చాలా బాగుందన్న. ఫ్రెండ్స్ కోసం ప్రేమని పెళ్లిని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. క్లైమాక్స్ సీన్, ఆ సీన్ బాగుందన్న. క్లైమాక్స్ సీన్ అన్న, ఇండియన్ ఎంబసీ పాకిస్తాన్ ఎంబసీ సీన్ అయితే
మార్వెలస్ అన్న, సూపర్. ఆ సీన్ అయితే ఓ రేంజ్ లో ఉందన్న. అన్న సినిమా అయితే తండేల్ సినిమా చాలా బాగుందన్న, హిట్ సినిమా అన్న. నేను ఫస్ట్ టైం నాగ చైతన్య మూవీ థియేటర్ లో చూసిన అన్న. నిజంగా నాగ చైతన్య గారి యాక్టింగ్ కి గానీ, ఈ సినిమాకి ఆయన పెట్టిన కష్టం గానీ, అంటే 2 సంవత్సరాలు కష్టపడ్డాను కదా, కష్టం అయితే కనిపించింది అన్న. అయితే వేరే లెవెల్ అన్న, అంటే యాక్టింగ్ లో కానీ వేరే లెవెల్ అన్న. సాయి పల్లవి డాన్స్ కి ఈక్వల్ గా ఇచ్చారన్న, అది హైలైట్. ఎందుకంటే సాయి పల్లవి అంటే మనకి తెలుసు డాన్స్ ఆమె లేడీ నెమలి అన్నావా, నెమలి ఎగిరినట్టు ఎగురుతుంది. సో దానికి నాగ చైతన్య గారు యాక్టింగ్ లో, సాయి పల్లవి గారి యాక్టింగ్ కి అసలు ఏమాత్రం తగ్గకుండా ఇంకా నాగ చైతన్య యాక్టింగ్ తోపురా అన్నట్టు చేసినన్న. నిజంగా సినిమా అయితే ఖచ్చితంగా ఏడుస్తారన్న, మూడు సీన్లలో అయితే ఖచ్చితంగా ఏడుస్తారన్న. అసలు నాగ చైతన్యాన్ని కొట్టిన సీన్స్ ఉంటే అన్న ఘోరంగా కొడతారన్న, పాకిస్తాన్ వాళ్ళు తీసుకోపోయి కొడతారన్న. అంటే ఈ సినిమాకి ఆధార్ కార్డు ఎంత అవసరమో, అంటే మన ఆధార్ కార్డు ఎంత అవసరం అన్న. ఏడవనోడు మనిషి కాదన్న, ఏడవకపోతే మనిషి కాదు, అట్లుందన్న సినిమా. అంటే ఖచ్చితంగా అంటే నాగ చైతన్యాన్ని కొడుతుంటే అన్న, నాగ చైతన్య నిజంగా ఆయన్ని కొడుతుంటే నాకు ఏడుపు వచ్చిందన్న, కళ్ళలోంచి అసలు రక్తం వచ్చిందన్న. ఏమన్నా యాక్టింగ్ చేసినా నాగ చైతన్య. 1 మ్యాన్ షో అన్న, సాయి పల్లవి లేదు, నథింగ్. సాయి పల్లవి నథింగ్, 1 మ్యాన్ షో నాగ చైతన్య అంతే. సాయి పల్లవి ఉంది బ్రో, అమరన్ సినిమాలో యాక్టింగ్ చేసినట్టే దీంట్లో యాక్టింగ్ చేసి, దీంట్లో కొత్తగా లేదు. కానీ నాగ చైతన్య ఇప్పటి వరకు సినిమాలు చేసిండో దానికి మించి 100 రేట్లు దీంట్లో చూడొచ్చు అన్న. అది వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ, ఫస్ట్ హాఫ్ మొత్తం వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఉంటది. సో నాగ చైతన్య యాస అయితే ఎక్కడా పోలేదు. సో సాయి పల్లవి యాజ్ యూజువల్. సో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అయితే ఎవర్ గ్రీన్ కెమిస్ట్రీ. చాలా మంది అంటున్నారు శోభిత్ అంటే రియల్ లైఫ్ లో వాళ్ళిద్దరు లవ్ ఎట్లుంటుందో మాకు తెలియదు, కానీ అసలు స్క్రీన్ లో అయితే సాయి పల్లవి నాగ చైతన్య కలిస్తే బాగుండు అన్నట్టుంది. సో స్టోరీ అయితే అట్లుంది. శోభిత మీద ఒట్టు, తండేల్ సినిమా ఫట్టా ఓర్రా నువ్వు, వాడి తెలియదు, వాడు సినిమా తెలియదు. అది చాలా చాలా బాగుందన్న. 5కి 5 రేటింగ్ ఇస్తాను నేను. అంటే మూవీ కొద్దిగా స్లోగా ఉంటుంది. ఈ ఫైట్లు క్లైమాక్స్లు కమర్షియల్ అనుకునేటోళ్ళు రావండి, కానీ దీంట్లో కూడా ఫైట్ సీన్స్ ఉన్నాయి. కానీ ఇది లవ్ కమ్ కమర్షియల్ మూవీ అన్న. ఇప్పుడే తండేల్ సినిమా చూసాను భయ్య, సినిమా అయితే దొల్లగొట్టేసింది అనమాట. శ్రీకాకుళం స్లాంగ్ లో అక్కడ వాళ్ళ భాష ప్రకారం చెప్పాలంటే చైతు గారి కెరియర్ కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమా. అండ్ ద రియల్ తండేల్, అక్కినేని ఫ్యామిలీకి తండేల్ అంటే చైతు గారే అన్నట్టు, అక్కినేని ఫ్యాన్స్ కి తండేల్ అంటే చేతు గారు అన్నట్టు ఇచ్చారు పెర్ఫార్మెన్స్. క్లైమాక్స్ పెర్ఫార్మెన్స్ అయితే మటుకు ఖచ్చితంగా చేతు గారి పెర్ఫార్మెన్స్ కి ప్రతి ఒక్కళ్ళు కంటదడి పెడతారు. అండ్ సాయి పల్లవి గారిది డామినేషన్ ఉంటుంది అని అంటారు కదా, 100% ఇస్తా ఆవిడ. చేతు గారు ఆ సీన్, ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇంకో 1% ఎక్కువ ఇచ్చారని చెప్పొచ్చు. 100% కాదు, 101% ఇచ్చారు చేతు గారి పెర్ఫార్మెన్స్ అయితే. అండ్ దేవశ్రీ ప్రసాద్ మ్యూజిక్, చందు మొండేటి గారి డైరెక్షన్, శ్యామ్ దత్ గారి సినిమాటోగ్రఫీ, ప్రతిదీ అదిరిపోయింది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్. అక్కినేని ఫ్యాన్స్ కి పండగ లాంటి సినిమా అనమాట ఇది. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మామూలుగా లేదు, యాక్టింగ్ కానీ, సాయి పల్లవి గారి యాక్టింగ్, సినిమాలో సీన్స్ కానీ, ఫ్యామిలీ ఎమోషన్, డ్రామా, ప్యాట్రియాటిక్, లవ్ స్టోరీ అన్నీ ఉన్నాయి. ఏది కూడా తగ్గింది లేదు. సో సినిమా అయితే అద్భుతంగా వచ్చింది, ఫ్యాన్స్ కి పండగ. సో థియేటర్ లో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్. సినిమా మాత్రం చాలా బాగుంది. ఏ రేంజ్ లో చూసుకున్నా ఈ సినిమా చూసినాక నాగార్జున కొడుకు ఇవ్వడరా అని చెప్పేసి అని అంటారు. ప్రతి ఒక్కటి లైక్ ఎట్లా అంటే, అరే ఒక చేపలు పట్టేటోని ఇంట్లో ఎట్లా ఒక కొడుకు ఎట్లుంటాడో లైక్ అలా తీసారు. ముద్రాజ్ అన్నలో కూడా హ్యాట్స్ ఆఫ్. ఈ సినిమా చూసిన తర్వాత మీ కష్టం మాకు అనిపిస్తుంది. సినిమా ఓవరాల్ గా చూసుకుంటే మ్యూజిక్ అండి, మ్యూజిక్ డిఎస్పి గారు మన తమ్మన్ బాలయ్య బ్రాండ్ దాగి కొడితే మన తమ్మన్ అయితే నాటు సారా దాగి కొట్టినట్టుంది ఈ మూవీ. సాయి పల్లవి మీద ఒట్టు. ఈ సినిమా ఎక్కడికో పెద్ద హిట్ కంపల్సరీ చెప్తున్నా. ఒక రేంజ్ లో ఉంది. ఒక పవన్ కళ్యాణ్ ఒక ఖుషి సినిమా ఎలానో, మహేష్ బాబుకి ఒక పోకిరి సినిమా ఎలానో, మా నాగ చైతన్య బాబుకి యువ సామ్రాట్ చేతు బాబుకి తాండేల్ మూవీ అనేది అలాగా ఒక రేంజ్ లో ఉంది. అలా అసలుకి ఇప్పటికీ కొన్ని సీన్స్ అయితే మైండ్ లో పోతలేవు. నిన్న యూఎస్ఏలో చూసినా, ఈ రోజు ఇండియాలో చూసినా, నేను ప్లేసెస్ చేంజ్ అవుతున్నా కానీ సినిమా మాత్రం ఒకటే లాగా ఉంది. అసలుకి ఎలా చూసుకున్న సినిమా బ్లాక్ బాస్టర్ అన్న. వాళ్ళు మాట్లాడే యాస, ప్రాస ఏదైనా సరే సంపి పడేస్తుంది. అసలుకి కంపల్సరీ సినిమా మాత్రం అందరు అభిమానులు ఆదరిస్తే 1000 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ కొట్టే అంత కెపాసిటీ ఉన్న సినిమానా ఇది. చందు మొండేటి గారు అందరు తాగి కొడితే మీరు పద్ధతిగా లైక్ సముద్రం అంటే అందరూ సొర చేపలు అవి ఇవి చూపిస్తారు. అలా చూపించకుండా మీరు క్లాస్ గా ఎలా చూపించాలో అలా చూపెట్టారు. ఏ విధంగా చూపాలో ఆ విధంగా చూపించారు. సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉంది. కంపల్సరీ మనం ఈ సినిమా తర్వాత ఒక పాన్ ఇండియా స్టార్ పెద్దగా అయిపోతాడని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అక్కినేని అభిమానులం చాలా సంవత్సరాల తర్వాత చాలా ఒక గాలి పీల్చుకొని బతుకుతున్నామంటే అది ఈ రోజు. నిన్నటి దాకా కుక్కలు మురిగినాయి. 6వ తారీఖు వరకు 7వ తారీఖు వరకు మన నాగార్జున చెప్పినట్టు 7వ తారీఖు నుంచి నాదన్నట్టు. అసలుకి బాగుందన్న ఈ పాట. బుజ్జి తల్లి పాట. గాలిలో ఊగిసలాడే దీపంలా
ఊగిసాలాడే నీవు సంతకనా ప్రాణం, నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా, చీకటి కమ్మెను నీ కుంభరంతకనా లోకం, సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా, నీకోసం వేచుందే నా ప్రాణం, ఓ బుజ్జి తల్లి నీకోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. ఈ పాటకు నేను ఎంత డెడికేట్ అయిపోయానంటే ఇంట్లో నా పిల్లం పేరు మరమరియాలండి. నా పిల్లాన్ని కూడా నేను బుజ్జి తల్లి అని పిలిస్తే నా పిల్లం ఏమనుకుంటుంది, మా ఆయనకు నా మీద ప్రేమ ఎక్కువైంది కానీ నాకు సాయి పల్లవి మీద ప్రేమ ఎక్కువైందండి బాబు. సాయి పల్లవి అబ్బో వెనక ఉండి ముందు నడిపించాలి. లైనప్ చందు మొండేటి ఒక రియల్ స్టోరీతో మనకు నాగ చైతన్య సాయి పల్లవి ప్రజెంటేషన్ యాక్చువల్గా లవ్ స్టోరీ అయినా సరే రియల్ స్టోరీకి కనెక్ట్ అయ్యే విధానంగా మన వాళ్ళు ఎక్కడన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తే దాన్ని ఎలా సాల్వ్ చేశారు. తండ్రి రాజు అనాలా తండ్రి రాణి అనాలా, బట్ ఆడియన్స్ అయితే కనుక ఒక మంచి కంటెంట్ ఉన్నది. ఒక సినిమా ప్రకారం కాదు, సొసైటీకి సంబంధించిన ఒక మెసేజ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. దేవి గారి మ్యూజిక్, బన్నీవాస్ గారి ప్రొడక్షన్, అల్లు అరవింద్ గారు సమర్పించడం. సినిమా అయితే కనుక లవ్ స్టోరీ అండ్ సెంటిమెంట్, క్యాప్షన్ బాగుంది, వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్.